జై శ్రీకృష్ణ. ఈరోజు శనివారం రోజు మాత్రమే రావి చెట్టుని ఎందుకు తాకాలి అనే విషయం గురించి తెలుసుకుందాము. కార్తీక మాసంలో ఉసిరిక చెట్టుని, విజయదశమి రోజున శమీ వృక్షాన్ని పూజించాలి. అలాగే రావి చెట్టుని ప్రతినిత్యం పూజించే వారికి దారిద్ర్యం తొలగిపోతుంది. మనసులోని కోరికను చెప్పుకొని రావి చెట్టుకు అనునిత్యం ప్రదక్షిణలు చేసి పూజించాలి. ఇలా చేస్తే కోరిన కోరికలు కూడా నెరవేరుతాయని నమ్మకం. సంతాన యోగం కూడా కలుగుతుంది. సంతాన యోగం కావాలనుకునేవారు మూలతో బ్రహ్మరూపాయ, మధ్యతో విష్ణు రూపిణే, అగ్రతో శివరూపాయ, వృక్షరాజయతే నమః అంటూ మంత్రం చదువుకుంటూ ప్రదక్షిణలు చేస్తే తప్పక సంతానం కలుగుతుంది. రావి చెట్టును ఎప్పుడు పడితే అప్పుడు తాకరాదని పండితులు వాచ. ఏ రోజున పడితే ఆ రోజు తాకితే దోషం కలుగుతుంది. అందువలన కేవలం శనివారం రోజు మాత్రమే ఈ వృక్షాన్ని తాకటం వలన శుభ ఫలితాలు ఉంటాయని పండితులు సూచిస్తున్నారు. ఎందుకంటే రావి చెట్టును దేవతా వృక్షంగా, సాక్షాత్తు విష్ణు స్వరూపంగా పూజింపబడుతుంది. అందుకే ఈ చెట్టుని అశ్వత్థ నారాయణుడని కూడా అని అంటారు. అందుకే శనివారం రోజు మాత్రమే ఆ చెట్టుని తాకాలని పండితులు చెబుతారు. శనివారం రోజున రావి చెట్టును తాకితే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. మిగతా రోజుల్లో రావి చెట్టుని తాకూడదు. ఎందుకంటే దీనికి ఒక వృత్తాంతం ఉన్నది. క్షీరసాగర మదనం జరిగేటప్పుడు కామధేనువు, కల్పతరువు, అమృతము, విషము, ఉచ్చైశ్రవము, లక్ష్మీదేవి వీటితో పాటు జ్యేష్ఠాదేవి కూడా పుట్టింది. జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవికి స్వయాన సోదరి అవుతుంది. లక్ష్మీదేవిని చూడగానే శ్రీ మహావిష్ణువు ఆమెను స్వీకరించాడు. అప్పుడు లక్ష్మీదేవి, నాకంటే ముందు మా అక్క జ్యేష్ఠాదేవి పుట్టింది, ఆమెకు వివాహం కాకుండా నేను ఎలా వివాహం చేసుకునేది అని అంటుంది. అక్కకు వరుణ్ణి చూడండి అని చెబుతుంది. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఆలోచించి తన భక్తుడైన ఉదాలక మహర్షిని పిలిపించాడు. ఉదాలక మహర్షి శ్రీ మహావిష్ణువుకి మహాభక్తుడు, నిష్ఠాగరిష్ఠుడు. విష్ణుమూర్తి ఆయన్ని పిలిపించి జ్యేష్ఠాదేవిని పెళ్లి చేసుకోమని కోరాడు. ఉదాలక మహర్షి శ్రీ మహావిష్ణువు మీద భక్తితో అలాగే అని జ్యేష్ఠాదేవిని పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి తర్వాత జ్యేష్ఠాదేవి మహర్షితో పాటు తన ఇంటికి వెళ్ళింది. మహర్షి నిష్ఠాగరిష్ఠుడు కావటం వలన హోమాలు చేయటము, పొద్దున్నే లేచి సూర్య నమస్కారాలు చేయటము, యాగాలు చేయటము, ఇంట్లో ప్రతిదీ పరిశుభ్రంగా ఉంచుకోవటము, ఇంటి ముందు ముగ్గులు వేయటము, ఇలా తన పరిసర ప్రాంతాలు మొత్తం పరిశుభ్రంగా ఉంచుకుండేవాడు. ఇది చూసి జ్యేష్ఠాదేవి బోరున ఏడవసాగింది. అప్పుడు మహర్షి జ్యేష్ఠాదేవి దగ్గరికి వచ్చి, ఎందుకు ఏడుస్తున్నామని అడగగా, నేను సంధ్యావందనం చేసుకునే చోట, నిత్యం దీపారాధనలు చేసుకునే చోట, సూర్య నమస్కారాలు చేసుకునే చోట, హోమాలు జరిగే చోట, హోమాలు ఎక్కడైతే జరుగుతున్నాయో ఆ ప్రదేశంలో ఇంటి ముందు ఎవరైతే ముగ్గులు బాగా వేసుకుంటారో అలాంటి ప్రదేశంలో మరియు సూర్య నమస్కారాలు చేసే ప్రదేశంలో నేను ఉండలేను అని బోరున ఏడుస్తుంది జ్యేష్ఠాదేవి. ఇప్పుడు మహర్షి జ్యేష్ఠాదేవితో, అయితే నేను నీ కోసము అనువైన చోటు వెతికి వస్తాను, అప్పటి వరకు ఈ రావి చెట్టు కిందనే కూర్చొని ఉండు అని చెప్పి వెళ్ళిపోతాడు. ఆమె బోరును ఏడటం మొదలు పెడుతుంది. ఆమె ఏడుపు విష్ణులోకానికి వినిపించింది. అది విని లక్ష్మీదేవి అదిరిపడి, ఏంటి మా అక్క ఏడుస్తుంది అని శ్రీ మహావిష్ణువుకి చెప్పగా, శ్రీ మహావిష్ణువు ఏమైంది అని అడుగగా, జ్యేష్ఠాదేవి, నా భర్త నన్ను వదిలి వెళ్ళాడు, నాకు సరైన నివాసం లేదు అని తన బాధను చెప్పుకుంది. అప్పుడు విష్ణుమూర్తి, నీకు ఇదే సరైన నివాసము, నేను ఇక్కడ అశ్వత్థ వృక్ష రూపంలో ఉంటాను, నువ్వు ఈ మొదట్లో ఉండటం వలన నేను నీకు రక్షణగా ఎప్పుడూ ఉంటాను. అందుకని ఈ రావి చెట్టును రోజు ఎవరు తాకకూడదు, కానీ కేవలం శనివారం రోజున మాత్రమే ఈ చెట్టును తాకటం వలన లక్ష్మీదేవి కృపాకటాక్షాలు నీపై ఎప్పుడు ఉంటాయని శ్రీ మహావిష్ణువు ఆమెకు వరం ఇచ్చి వైకుంఠానికి వెళ్తాడు. కాబట్టి శనివారం రోజున మాత్రమే లక్ష్మీ కటాక్షం కలగాలంటే రావి చెట్టును తాకాలి. మిగతా రోజుల్లో అంటే సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర రోజుల్లో అక్కడ అలక్ష్మి నివాసం చేస్తూ ఉంటుంది. కాబట్టి మనము రావి చెట్టును తాకకూడదు. కాబట్టి లక్ష్మీ కటాక్షం కలగాలంటే మనం శనివారం రోజున మాత్రమే రావి చెట్టును తాకాలి. మిగతా దినాల్లో అలక్ష్మి ఉంటుంది కాబట్టి రావి చెట్టును మనం తాకరాదు. జై శ్రీకృష్ణ.